వెరీ గుడ్. మీరు వీడియో ఆన్ చేసుకోండి అన్న. అఖిల్ వాళ్ళ జాయిన్ అయింది అఖిల్ వాళ్ళేనా? వీడియో ఆన్ చేసుకోండి అన్న. ఆడుతూ ఉన్నాడా అఖిల్? ఆడడానికి వెళ్ళాడా? వేరే ఊరు వచ్చారా? మరి క్లాస్కి వస్తున్నారా? నేర్చుకుంటారా? ఓకే, వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు సమన్విత చెప్తుంది జయ జయ శంకర హర హర శంకర అన్న ప్రతిసారి మీరు కూడా అనాలి 5 times. ఇద్దరు అనాలి కలిసి. జయ జయ శంకర హర హర శంకర జయ జయ ఒక్కసారి అని ఆపితే వాళ్ళు కూడా అంటారు. జయ జయ శంకర హర హర శంకర. ఆగు. ఇప్పుడు హంసిక చెప్తుంది. హంసిక చెప్పు. జయ జయ శంకర. వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతోంది, చూసుకోండి. జయ జయ శంకర హర హర శంకర అట్లా చెప్పాలి. ఎందుకంత ఫాస్ట్గా చెప్పేస్తున్నారు ఇద్దరు? సమన్విత అట్లాగే చెప్పింది, హంసిక అట్లాగే చెప్పండి. సమన్విత స్లోగా చెప్పు. జయ జయ శంకర హర హర శంకర. ఇప్పుడు హంసిక, అఖిల్ కూడా. జయ జయ శంకర హర హర శంకర. వెరీ గుడ్. మళ్ళీ జయ జయ శంకర హర హర శంకర. మళ్ళీ మీ ఇద్దరు. జయ జయ శంకర హర హర శంకర. మీరు అఖిల్ మీరు బయటకు వచ్చేస్తున్నారా, ఇంట్లోనే ఉన్నారా? బయట ఓపెన్ లో మీకు సరిగ్గా వినిపించదు. ఇయర్ ఫోన్స్ అన్నా పెట్టుకుంటే ఇద్దరు చెరొక వైపు పెట్టుకొని మాట్లాడొచ్చు, వినొచ్చు. ఓకేనా? జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. వెరీ గుడ్. శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. ఇప్పుడు 3 times శారదే పాహిమాం శంకర రక్షమాం. శారదే పాహిమాం శంకర రక్షమాం. ఇప్పుడు చెప్పండి హంసికను అఖిల్. పాహిమాం శంకర రక్షమాం. మళ్ళీ సమన్విత. శారదే పాహిమాం శంకర రక్షమాం. చెప్పాలి అఖిల్ వాళ్ళు. శ్యామలే పాహిమాం శంకర రక్షమాం. మళ్ళీ సమన్విత. శారదే పాహిమాం శంకర రక్షమాం. హంసిక చెప్పాలి. శ్యామలే శ్యామలే కాదు, ఓయ్ శ్యామలే కాదు, శారదే.
శారదే పాహి మాం శంకర రక్షమాం. మళ్ళీ చెప్పండి. శారదే మాం శంకర రక్షమాం. మళ్ళీ శారదే పాహి మాం శంకర రక్షమాం. ఓకే. ఇప్పుడు మీకు హోంవర్క్ ఏమి ఇచ్చాను? అఖిల్ వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చాను? హంసికాకి ఏం హోంవర్క్ ఇచ్చాను? చూడకుండా ప్రాక్టీస్ చేసేసారా? వచ్చేసిందా? సమన్వితకి ఏమి ఇచ్చాం హోంవర్క్? ఇంకా ఇంకా ఏమి ఇచ్చాం హోంవర్క్? సరే సరే, నువ్వు పాడు సమన్విత. నువ్వు గరుడ గమన పాడతానన్నావు కదా, ప్రాక్టీస్ చేసావా? నీట్గా తాళం వేస్తూ నువ్వు ఎట్లా నేర్చుకున్నావో, మీకు నేర్పించిన మేడము బాగా నేర్పించిందా లేదా అన్నది నువ్వు పాడేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? గరుడ గమన తవ చరణ కమల మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. జల జనయన విధి మముజ హరణ ముఖ విముద వినుత పద పద్మ, విముద వినుత పద పద్మ. ఒక్క నిమిషం ఆగు సమన్విత. 2 అక్షరాలు తప్పు పలికావు. ఫస్ట్ 2 లైన్స్లో ఒక అక్షరం తప్పు పలికావు, తర్వాత దానిలో ఇంకొక అక్షరం తప్పు పలికావు. ఒక్క అక్షరం కూడా తప్పు పలకకూడదు, అర్థం మారిపోతుంది. అవి సంస్కృతం కదా, ఆ సంస్కృతంలో అక్షరము ఉన్న అక్షరం అది ఏదైతే అదే పలకాలి. తప్పు పలికితే ఏమవుతుందంటే దాని అర్థం మారిపోతుంది. అసలు ఇప్పుడు అమ్మవారినో లేదా విష్ణుమూర్తినో గురువునో ఎవరినో మనం పొగుడుతున్నట్టుగా ఉంటాయి సంస్కృతంలో. అవి మనము తప్పు అక్షరాలు పలికితే ఏమవుతుంది? తిట్టినట్టు అయిపోతుంది వాళ్ళని. మళ్ళీ పాడు. గరుడ గమన తవ చరణ కమల మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. జల జనయన విధి మముకి హరణ ముఖ విముద విను పద విముధ అంటున్నావు. విబుధ విభూత వినుత పద పద్మ, మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. తర్వాత లైను మమ తాపమపా కురుదేవ, తర్వాత మమ పాపమపా కురుదేవ. పాపం అని పాపమపా కురుదేవా. భుజగ శయన భవ మదన జనకమయ జనయన. ఆగు, ఇంకా తప్పులు పోతున్నాయి, ఇప్పుడు పాడద్దు. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి నీట్గా పాడాలి. నీకు రాగం వచ్చింది, రాగం కాదు, రాగం కరెక్ట్గా పలుకుతున్నావు, అక్కడ ఉన్న పదాలు తప్పు పలుకుతున్నావు. అట్లా పలకకూడదు. అంటే ఫాస్ట్గా పాడేయాలి అని ఫాస్ట్గా తప్పు పలికేస్తున్నావు. అట్లా వద్దు. నెక్స్ట్ క్లాస్కి ఏం చేస్తావంటే ఒక చరణమే తీసుకో, ఒక చరణం బాగా ప్రాక్టీస్ చెయ్యి, తర్వాత సెకండ్ చరణం కలుపుకో, అట్లా పాడు. సరేనా? తప్పులు పాడద్దు. ఓకేనా? సరే. హంసిక, అఖిల్ రాగానే జై శ్రీరామ్ చెప్పారా మీరు? రాగానే జై శ్రీరామ్ చెప్పాలి. బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి, మొహం నుదురు ఖాళీగా ఉండకూడదు. ఒకసారి ఆన్ చేసుకొని జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ మేడం. వెరీ గుడ్. హంసిక నువ్వు? జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీరామనవమి రాబోతోంది కదా, మీకు రాముడు గురించి ఏం తెలుసు? ఇద్దరు చెప్పాలి విడివిడిగా. 2 minutes ఇద్దరికి టైం. ఫాస్ట్. అఖిల్ ఫస్ట్ చెప్తాడు రాముడు గురించి, లేదంటే హంసిక నువ్వు చెప్పేసేసేయి, ఈ లోపల అఖిల్ చెప్తాడు.
నువ్వు చెప్పే హంసిక, నీకేం తెలుసు? విన్నావా? రాముడు గురించి విన్నావా హంసిక? విన్నావా వినలేదా? ఆ? రామాయణం రామాయణం రామాయణంలో ఉన్నాడు రాముడు. ఇంకా హంసిక, నీకు ఇంకా ఏమేమి తెలుసో చెప్పాలి. ఇద్దరు చెరొక పాయింట్ అయినా చెప్పాలి. నువ్వొకసారి అట్లయినా చెప్పాలి. అఖిల్, రాముడు అంటే ఎవరు? రామాయణం అన్నావు కదా, రామాయణం కథ గురించి చెప్పు, నీకు తెలిసింది ఏదన్నా నాకు కొన్ని పాయింట్స్. చూసారా రాముణ్ణి? ఈయన చూసారా రాముణ్ణి? చూసారా ఎట్లా ఉన్నాడో? వీరుడు, వీరత్వం ఉంది చూసారా రాముడిలో? ఎట్లా ఉన్నాడు రాముడు? నాకు 2 పాయింట్స్. వీరత్వం అని ఎందుకు ఉంది తెలుసా? రాముడు ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఏదైనా సరే ఆయన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అందుకే ఎప్పుడు అంత ధైర్యంగా వీరత్వంతో ఉన్నాడంటే ధర్మంగా ఉన్నాడు రాముడు. అందుకే ఆయన విష్ణుమూర్తే రామావతారంలో రాముడుగా పుట్టాడనమాట. విష్ణుమూర్తికి అవకాశం వచ్చింది, ఇలా రాముడుగా పుట్టాల్సిన అవతారం ఎత్తవలసిన అవసరం వచ్చింది. అయితే ఆ వచ్చిన ఆయన, నేను దేవుణ్ణి కదా, నేను ఎట్లయినా ఉండొచ్చు, నేను రాక్షసుల్లాగైనా ప్రవర్తించవచ్చు అని ఉండలేదు. మనిషిగా పుట్టినా కూడా దేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అయినా కూడా ఆయన ఏం చేశాడంటే మామూలు మనిషి ఎలా బ్రతకాలో ఆయన బ్రతికి చూపించారు రాముడు. అందుకని ఈయనలో చూడండి, ధర్మంగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు మన ఫేస్లోనే కనిపిస్తుంది. అదే అబద్ధం చెప్పేవాళ్ళని, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? నిజాలు చెప్పేవాళ్ళే ఉన్నారా? అట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎలా కనిపిస్తారంటే భయంగా, అమ్మో వీళ్ళకి తెలిసిపోతుందేమో మన పక్కన వాళ్ళకి అని భయంగా అట్లా కనిపిస్తారు. ఎవరు? అబద్ధాలు చెప్పేవాళ్ళు. అదే రాముడు చూడండి ఎట్లా ఉన్నాడు. రాముడు వీరత్వం కనిపిస్తోంది రాముడిలో. ధీరుడు, వీరుడు ఎట్లా కనిపిస్తున్నాడు రాముడు? వీరత్వం అంటే దేనికైనా, నేను యుద్ధానికైనా సరే రెడీ. దేనిలో? ధర్మంలో. ధర్మంగా ఉండకపోతే ఎవరన్నా మోసాలుగా, ఇప్పుడు రావణాసురుడు తెలుసా మీకు? అఖిల్ తెలుసా? హంసికాకు తెలుసా రావణాసురుడు? చెప్పండి, ఎవరు రావణాసురుడు? లంకకి రాజు. ఆయనకి రామాయణానికి సంబంధం ఏంటి? రామాయణంలో ఆయన ఎందుకున్నాడు? నువ్వు కూడా చెప్పాలి సమన్విత. అన్మ్యూట్ చేసుకో. చెప్పు సమన్విత, నీకేం తెలుసు రాముడు గురించి, సీత గురించి చెప్పాలి. నీకేం తెలుసో చెప్పాలి. ఒక 3 పాయింట్లు చెప్పాలి నువ్వు ఇప్పుడు. నీకేం తెలుసో ఏంటి చెప్పు అఖిల్. తెలుసా నీకు? ఈసారి వచ్చే వారానికి మీరేం చేయాలంటే రామాయణంలో ముఖ్యమైన పాత్రల గురించి అఖిల్ నువ్వు రాసుకోవాలి. రామాయణము అని హెడ్డింగ్ పెట్టుకొని, ఎందుకంటే వచ్చే నెక్స్ట్ క్లాస్లో కూడా ఏది ఈ అమ్మాయి రాలేదే సమన్విత,
సందీప్య రాలేదే, ఈ రోజు కూడా వస్తుందని చెప్పింది వాళ్ళ అమ్మగారు. ఫంక్షన్ ఉంది. ఆ? ఫంక్షన్ అయిపోతుంది, ఈ రోజు వస్తుందని చెప్పింది కాదా? వచ్చే వారమా? వచ్చే వారం వస్తుందా? ఓకే, సరే. మనము రామరక్షా స్తోత్రం చెప్పుకోబోతాం త్వరలో. రామరక్షా స్తోత్రం స్టార్ట్ చేస్తాను, ఈరోజు చెప్పిస్తా, మొదలు పెడతాను. దీనికి సంబంధించి మనకి శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి మీరేం చేయాలంటే, అఖిల్ నువ్వు రేపు ఉగాది గురించి రాసుకొని రావాలి. ఉగాది పండగకి అసలు స్పెషల్ ఏంటి, ఎందుకు ఉగాది చేసుకుంటాం, కొత్త సంవత్సరం ఏంటి, ఉగాది గురించి అఖిల్ రాసుకొని రావాలి. హంసిక నువ్వు కూడా హెల్ప్ చేయాలి అన్నయ్యకి, ఉగాది పండుగ గురించి రాయాలి. వినండి, రామాయణంది కూడా, ఓకేనా? రామాయణంది రాయాలి, అలాగే ఉగాదిది కూడా రాసుకొని రావాలి, సరేనా? సరే, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. లాస్ట్ వీక్ది మనోజీవం మారుతులి వేగం మీది అవగానే సమన్విత చెప్తుంది. మీ ఇద్దరు చెప్పండి. అఖిల్ నువ్వు చెప్పు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇప్పుడు హంసిక. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వెరీ గుడ్. నువ్వు సమన్విత. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇంకొకటి అఖిల్, మీరు రాగంలోకి వెళ్ళకండి. పోయినసారి కూడా మీరు రాగంతో తప్పులు పాడారు. ఇప్పుడు పోయినసారి నేను రాగంతో చెప్పించలేదు కదా, కానీ మీ ఇద్దరు రాగంతో పలికారు. ఇప్పుడు రాగం ఇప్పుడు అవసరం లేదు మీకు, ఉచ్చారణ ముఖ్యం. మనం చదవడము తప్పులు లేకుండా చదవాలి, అంతేగాని రాగంలోకి వెళ్ళిపోతే అన్ని తప్పులు అట్లా చదవద్దు. అక్కడ ఉన్నది చదవండి, నేను ఎట్లా చదివించానో అట్లా చదవండి, సరేనా? ఓకేనా? ఇప్పుడు రామరక్షా స్తోత్రంని మనం మొదలు పెడుతున్నాం, రాసుకుంటూ చదవాలి. సమన్వితకు చెప్పిస్తాను, సమన్విత రిపీట్ చేస్తుంది. అది అవగానే తనకి చెప్పేటప్పుడే మీరు రాసుకోవాలి. మీరు రాసుకొని మళ్ళీ మీ ఇద్దరు కలిపి చెప్పాలి. చెప్పిస్తాను మీ చేత, సరేనా? జై శ్రీరామ్ చెప్పండి 3 సార్లు. జై శ్రీరామ్. మళ్ళీ జై శ్రీరామ్. మళ్ళీ జై శ్రీరామ్. వెరీ గుడ్. జై శ్రీరామ్. ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః. చెప్పు సమన్విత. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మళ్ళీ ఓం శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ రామ రక్ష. అస్య శ్రీ రామ రక్ష. మళ్ళీ రక్ష దీర్ఘం. రక్ష. మళ్ళీ అస్య శ్రీ రామ రక్ష. స్తోత్ర
స్తోత్ర మంత్రస్య మంత్రస్య బుధ కౌశిక బుధ కౌశిక బుధ కౌశిక బుధ కౌశిక ఋషి ఋషి శ్రీ శ్రీ సీతారామచంద్రో సీతారామచంద్ర దేవత దేవత అనుష్టుప్ ఛందః అనుష్టు చంద సీతాశక్తి సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ శ్రీమాన్ హనుమాన్ కీలకం కీలకం శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ప్రీత్యర్థే ఈత్యర్థే రామరక్ష రామరక్ష స్తోత్ర స్తోత్ర జపే జపే వినియోగః. వినియోగ ఇది ప్రార్థనా శ్లోకము. ఇప్పుడు హంసిక నువ్వు చెప్పు. అఖిల్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చూసుకొని రాసుకో నీట్గా. నెక్స్ట్ నీకు చేత పలికిస్తాను. హంసిక నువ్వు చెప్పు. ఇది ప్రార్థన. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మళ్ళీ ఓం శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ రామరక్షాస్తో ఒకసారి చాలు. రామరక్షాస్తోత్ర అక్కడ స్త్రో లేదు, స్తో అంతే. స్తోత్ర మంత్రస్య అనాలి. బుధ కౌశిక ఋషి మళ్ళీ శ్రీ సీతారామచంద్రో దేవత. ఒక్కసారి చాలు. ముగ్గురున్నారు కదా, ఒక్కొక్కసారి చదవండి. నెక్స్ట్ క్లాస్కి మీరు అది నాకు చెప్పేయాలి. శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సమన్విత నువ్వు కూడా రిపీట్ చేయొచ్చు. బాగా రావాలి కదా. ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? రిపీట్ చేయి. అనుష్టుప్ ఛందః సీతాశక్తి షీ కాదు, సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్ష స్తోత్ర జపే వినియోగః.
వినియోగః. ఇప్పుడు నువ్వు రాసుకున్నావా అఖిల్? నువ్వు రాసుకునేటప్పుడే రిపీట్ చెయ్యాలి. ఎవరు మ్యూట్లో ఉన్నా ఎవరికి చెప్తున్నా రిపీట్ చెయ్యాలి. సైలెంట్గా ఒక్కళ్ళే చెప్పాలి, మిగిలిన వాళ్ళు సైలెంట్ కూర్చోవాలని లేదు. అఖిల్ నువ్వు చదువు, ఇప్పుడు ఏం రాసావో? ఓం శ్రీ గణేశాయ నమః. తర్వాత అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి. తర్వాత కౌశిక ఋషి. తర్వాత శ్రీ శ్రీరామచంద్రో దేవత. అర్థం కాల. శ్రీ సీతారామచంద్రో దేవత. అనుష్టుప్ చెప్పాలి. చెప్తూ రాయి. మళ్ళీ అర్థం అవలా. అనుష్టుప్ చంద. తర్వాత సీత శక్తి. ఏంటి అంతసేపు చదువుతున్నా? ఇప్పుడు 2 సార్లు చెప్పాను కదా, ఇది 3rd టైం నువ్వు చెప్పాలి. యాక్టివ్గా ఉండాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. చెప్పింది చెప్పినట్టు టక్కటక్క చెప్పేయాలి. సీతాశక్తి శ్రీమాన్ కీలకం. శ్రీమాన్ పక్కనేంటి? శ్రీమాన్ హనుమాన్ కీలకం. తర్వాత శ్రీరామచంద్రే శ్రీరామ రక్షా స్తోత్ర వినియోగః. జపే వినియోగః. ఇది నెక్స్ట్ క్లాస్ కి మీరు చూడకుండా చెప్పాలి, సరేనా? సరే, ఇది చూడండి. దాని తర్వాత శ్రీరామ స్తుతి అని చెప్పిస్తాను, చెప్పండి. హంసిక ఉన్నావా? సమన్వితకి చెప్పేటప్పుడు నువ్వు కూడా రిపీట్ చేయి, మ్యూట్లో ఉండి రిపీట్ చేయాలి మీ ఇద్దరు కూడా. అఖిల్ నువ్వు రిపీట్ చేస్తూ రాసుకోవాలి, ఓకేనా? ఇద్దరు మ్యూట్లో ఉండి మీరిద్దరు రాసుకుంటూ రిపీట్ చేయండి మీ ఇద్దరు. సమన్విత నువ్వు చెప్పు. రామాయ రామభద్రాయ. మళ్ళీ రామచంద్రాయ వేధసే. మళ్ళీ కాదు, రామచంద్రాయ వేధసే. మళ్ళీ రఘునాథాయ నాథాయ. మళ్ళీ సీతాయాః పతయే నమః.
పతయే నమః. రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతాయాః పతయే నమః. రాసుకున్నావా ఇది? మమ్మీ చెప్పు. ఆ ఇది రేపు శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకని మీకు గుర్తుందో లేదో మళ్ళీ చెప్పిస్తా. హంసిక వాళ్ళు రాలేదు కదా, వాళ్ళ చేత కూడా చెప్పిస్తా. ఇది చూడకుండా చెప్పాలి, సరేనా? నెక్స్ట్ క్లాస్లో 11 టైమ్స్ చెప్పాలి. అది చూడకుండానే చెప్పాలి. ఇందా చెప్పింది కూడా చూడకుండా చెప్పాలి, ఓకేనా? నువ్వు మ్యూట్లో ఉండు, మీరు చెప్పండి ఇద్దరు. అఖిల్ నువ్వు చెప్తూ రాసుకో. హంసిక చెప్తుంది ముందు. రామాయ రామభద్రాయ. మ్యామ్ నాకు ఇది వచ్చు. వచ్చినా చెప్పు నేను చెప్పేటప్పుడు. చెప్పాలి. రామాయ భద్రాయ. మళ్ళీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రామచంద్రాయ వేధసే. మళ్ళీ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ. రఘునాథాయ నాథాయ. మళ్ళీ రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతాయాః పతయే నమః. మళ్ళీ సీతాయాః పతయే నమః. ఇప్పుడు మొత్తం అఖిల్ చెప్తాడు. Yes, ma'am. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని మాటలు చెప్పాలి. మీ స్కూల్లో ప్రేయర్ ఏమేమి చెప్తారు చెప్పండి. మేము అద్భుతం చేసాం, ఇంకా నేషనల్ యాంథమ్, ఇంకా స్కూల్ యాంథమ్. స్కూల్ ఈజ్ ఓవర్. వందే మాతరం అవి చెప్తారా? వందే మాతరం చెప్తారా? చెప్తారా? ఇంకా ఇంకా ఏమేమి చెప్తారు? వాటి అర్థాలు తెలుసా మీకు? వాటి అర్థం తెలుసా? తెలుసుకోవాలి, తెలుసుకోండి. వాటి అర్థము తెలుగులో రాసుకొని చెప్పాలి నాకు అఖిల్. నువ్వు రాసుకొని వచ్చి చెప్తే సమన్విత వింటుంది, హంసిక వింటుంది. మీరు వాటి అర్థం తెలుసుకోకుండా గొప్ప చెప్పేస్తూ ఉంటే ఏంటి లాభం కదా? స్కూల్లో మీరు ఏమేం ప్రేయర్స్ చేస్తున్నారో వాటి అర్థం తెలుగులో నాకు చెప్పాలి ఈ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా అఖిల్? ఇప్పుడు నీకు హోంవర్క్ ఏం చెప్పాను నెక్స్ట్ క్లాస్కి? స్కూల్లో ఏ ఏ ప్రేయర్స్ అవుతున్నాయో ఆ అర్థాలన్నీ రాసుకో. ముందు రాసుకో నేను చెప్పిన దానికి. వందే మాతరం అని పాడితే దానికి మీనింగ్ ఏంటి తెలుగులో? జనగణమణ అని పాడితే దానికి మీనింగ్ ఏంటి తెలుగులో? తర్వాత ఇంకా ఈ రోజు ఇప్పుడు చెప్పిన శ్లోకంది 2 చెప్పాను. రామాయ రామభద్రాయ ఒకటి, ఇంకొకటి రామరక్షా స్తోత్రంలోది ప్రార్థనా శ్లోకం చెప్పాను. అవి చూడకుండా చెప్పేయాలి శ్లోకాలు 2. అది అయిన తర్వాత మీకు ఉదయం నిద్ర లేవగానే మీరేం చేస్తారు? నిద్ర లేస్తూనే ఏం చెప్తారు? కరాగ్రే వసతే లక్ష్మి
అగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అది కొంచెం ఏదో అలా అలా చెప్తూ ఉన్నారు. అది కరెక్ట్గా ఏం చెప్తున్నారో రాసుకొని రండి నెక్స్ట్ క్లాస్కి. అది వింటాను ఒకసారి. మీరు కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయి చెప్తున్నారు. అంటే రోజు చదవట్లేదా? చదువుతున్నాను. వినాయకుడు ప్రార్థన వచ్చుగా, శుక్లాంబరధరం వచ్చుగా. అది ఫస్ట్ లో రాసుకున్నారా? శుక్లాంబరధరంది బుక్ ఫస్ట్ పేపర్లో అది రాసుకోవాలి. విఘ్నాలు లేకుండా ఉంటాయి. తర్వాత సరస్వతి నమస్తుభ్యం వచ్చా మీ ఇద్దరికి? సరస్వతి నమస్తుభ్యం వచ్చా? అది చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సామాన్ పాతు ఆగు. సిద్ధిర్భవతు. సిద్ధర్ కాదు, సిద్ధిర్భవతు. ధీ పలకాలి. దా అంటున్నావు. సిద్ధిర్భవతు మే సదా సామాన్ పాతు సరస్వతి భగవతి భారతి విశేషాధ్యాపః. ఓకే, ఇప్పుడు మీరు రాసుకున్నవి అసలు మీరు ఏం చదువుతున్నారు, బయట ప్రార్థనలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఇంకొకటి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయము సమన్విత వీడియో ఆన్ చేసుకో. ఇప్పుడు బయట హిందువులు కాని వాళ్ళు ఎలా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, ఎలాగా డిఫరెన్స్గా కనిపిస్తారు? మీకు ఎలా డిఫరెన్స్ కనిపిస్తుంది హిందూస్ కాని వాళ్ళు? మొహం చూస్తే తెలుస్తుందా? ఎట్లా? అదే ఫేస్ ఎలా తెలుస్తుంది? మొహం చూసి ఎలా తెలుస్తుంది చెప్పాలి. నాకు తెలియదు, నాకు డ్రెస్ చూసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అట్లా హిందూస్ అన్న వాళ్ళు, మనం హిందువులం కదా, మనము దేవుడి గుడికి వెళ్తామా? దీపారాధన, దేవుడికి దీపారాధన చేస్తామా? ఇంట్లో పూజ చేస్తామా? అవన్నీ చేసే వాళ్ళే హిందువులు. దీపారాధన చేయని వాళ్ళు, బొట్టు పెట్టుకోని వాళ్ళు, ఇంకా అంటే అదరుగా ఉన్న వాళ్ళని వాళ్ళ పద్ధతుల్లో ఉన్నారు. కానీ వాళ్ళంతా ఒకప్పుడు, అంటే వాళ్ళ తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఉంటారు కదా, ముసలి వాళ్ళందరూ కూడా హిందువులే. వేరే వాళ్ళు లేరు అసలు ఈ భారతదేశం మీద. ఇది మన భారతదేశం కదా, ఇది హిందూ దేశం అన్నమాట. ఈ దేశం ఏంటి? ఇది హిందూ దేశము. హిందూ దేశం అంటే హిందువులకి ఉన్నది ఇదొక్కటే దేశము. బయటంతా వేరే వేరే మతాలకు సంబంధించిన దేశాలు. అక్కడ పూజలు అవేమి ఉండవు, హిందువులు మాత్రమే చేస్తామన్నమాట మనం. అయితే మీరు గుర్తుంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ముఖ్యమైన పాయింట్స్. ఒకటి, మీరు హిందువులు అని కనిపించాలి బయట. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. తర్వాత ఇంకా
అలౌట్ లేదు. నాకు అలౌట్ చేయదు. ఏం చేయరు? బొట్టు పెట్టుకోనిరా? బొట్టు పెట్టుకొని బొట్టు ఇస్తారు, గాజులు పెట్టుకోలేరు, వేసుకుని. గాజులు వేసు అదేంటిది అది? గాజులు మ్యామ్ వేసుకోనిరా? గాజులు వేసుకుని మ్యామ్. ఎందుకని? మ్యామ్ సరే. మానిటర్స్ మాత్రం గాజులు వేసుకుంటారు మ్యామ్. తీసుకోమంటారు. ఓ సరే, మీరు అసలు హిందూ పద్ధతులు, హిందూ ధర్మము అవంతా మీరు ఇంట్లో ఉన్నప్పుడంతా చెయ్యాలి. ముందు స్కూల్ అంటే స్కూల్లో వాళ్ళు రూల్స్ పెట్టినా కూడా మనం అడగాలి, ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు గాజులు వేసుకోకూడదు, అది మన ధర్మం. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాకు ఇట్లా క్యాప్ పెట్టుకునే అలవాటు ఉంది అని చెప్పి పెట్టుకుంటారు. మీరు అది తీసేయండి అంటే ఏం చేస్తారు? మేము తీయం పోండి అని చెప్తారు కదా, అవునా? బొట్టు పెట్టుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బొట్టు పెట్టుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కమ్మలు పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా. మనకి బొట్టు పెట్టుకోకపోతే అశుభం కదా. బొట్టు పెట్టుకోని వాళ్ళు అంటే అది ఇంకొక రకంగా వస్తుంది. అందుకని మన హిందూ అబ్బాయిలు లేదు, అమ్మాయిలు లేదు, అందరూ బొట్టు పెట్టుకోవాలి. అఖిల్ నువ్వు కూడా ఈ కుంకుమ పెట్టుకుంటే లేదు, వినండి, నా మాట వినండి. ఆంజనేయ స్వామి సింధూరం దొరుకుతుంది, ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోండి. తర్వాత ఆంజనేయ స్వామిది వెండి బంగారం వద్దు, ఉట్టి నల్లది గాని ఎర్రది గాని తాడు ఒకటి పెట్టుకొని, ఇవి చిన్నవి వస్తాయి ఆంజనేయ స్వామివి, అవి వేసుకోండి. అది ధైర్యం. ఉందా నీ దగ్గర? అది. తర్వాత ఇది సింధూరం కలర్లో ఉండే దారాలు మనకి పుణ్యక్షేత్రాల్లో కానీ ఇట్లా బయట కూడా ఉంటాయి కదా, ఇవి రక్ష మనకి. ఇదొక ఎనర్జీ. ఇక్కడ కట్టుకోవడం వల్ల, ఇది ఎందుకు ఇట్లా కడతారు తెలుసా? సైంటిఫిక్గా కూడా ఇక్కడ కడితే మనకు ఒక పవర్ వస్తుంది, అందుకని మనం ఇక్కడ కడతాం. ఇది కూడా హిందువులు చేస్తారు. ఇప్పుడు నేనేమేం చెప్పానో రాసుకో అఖిల్, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ హిందువులు ఎలా ఉండాలి చూడ్డానికి. తర్వాత ఇప్పుడు హంసికకి, సమన్వితకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సమన్విత, పెళ్ళైన ఆడవాళ్ళు అంటే నీకు ఎట్లా తెలుస్తుంది చూడగానే హిందువులలో? ఎలా తెలుస్తుంది? ఊరికే నీకేమనిపిస్తే అది చెప్పు. ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు వచ్చారు, ఆంటీ వాళ్ళు, వాళ్ళని నువ్వు చూసావు, వాళ్ళకి పెళ్ళయింది అని నీకు ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్. ఇప్పుడు హంసిక చెప్తుంది. నువ్వు చెప్పు హంసిక. కాలికి మట్టిలు అవేవో పెట్టుకుంటారు. ఎందుకు? పెళ్ళైతేనే పెట్టుకుంటారు కదా. తర్వాత ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు నుదుటన, ఈ ప్లేస్ లో ఇక్కడ కుంకుమని పెట్టుకుంటారు. ఇక్కడ వినండి, ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, అవునా? ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది హిందువులు మాత్రమే చేస్తారు, చెయ్యాలి. ఇవి హిందువులే చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు. అందుకని వాళ్ళు తాళిబొట్టు వేసుకోకపోతే నల్ల పూసలు వేసుకుంటాము, తాళిబొట్లు వేసుకుంటాము. అట్లా మీరందరూ కూడా పెద్దయిన తర్వాత, ఆడపిల్లలందరూ కూడా పెద్దయిన తర్వాత, పెళ్ళైన తర్వాత నల్ల పూసలు వేసుకోవాలి, తాళిబొట్టు వేసుకోవాలి, గాజులన్నీ వేసుకోవాలి. తర్వాత కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవాలి. ఫ్యాషన్ అని చెప్పి ఇక్కడ మేము కుంకుమ పెట్టుకోము, గాజులు వేసుకోము, మెట్టెలు పెట్టుకోము, తాళిబొట్లు వేసుకోము అంటే అది చాలా డేంజర్ అన్నమాట. అంటే వాళ్ళు హిందువులు కాదు అని అర్థం, ఓకేనా? తర్వాత మీ ఇంట్లో
మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టుగా వినాలి. ఎప్పుడైనా స్కూల్స్లో అయినా కాలేజెస్లో అయినా ఎప్పుడైనా మీ లైఫ్ లాంగ్ వాళ్ళు చెప్పిన వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంటే పెళ్ళి అనేది ఏంటంటే మన మన సంస్కృతిలోది, అదేం తప్పు పని కాదు. అది మన సంస్కృతిలోదనమాట, హిందూ సాంప్రదాయాల్లోది. మీ స్కూల్లోనో ఎక్కడన్నా ఎవరైనా అబ్బాయిలు పరిచయం అయిపోయి మిమ్మల్ని అక్కడికి దుబాయ్ తీసుకెళ్తాం రండి, లేకపోతే మీ అమ్మ వాళ్ళ దగ్గర మాట వినకండి, ఇట్లా చెప్పి తీసుకువెళ్తున్నారు చాలా మందిని. తెలుసా మీకు? మీకు చాక్లెట్స్ కొనిస్తాం రండి, మా ఇంట్లో చాలా స్వీట్స్ ఉన్నాయి రండి అని చెప్పి రకరకాల పిల్లలు మాటల్లో పెట్టి వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళడము, లేదా వేరే ఊర్లకు తీసుకెళ్ళిపోవడము, చాక్లెట్స్ ఇవ్వడము, మత్తు మందులు ఇవ్వడము, అట్లాంటి అవకాశాలు ఇవ్వకండి ఎవ్వరికి. ఎవరితోటి పోయి మాట్లాడడము, దగ్గర కూర్చొని మాట్లాడడము, అవి ఏవి చెయ్యకూడదనమాట. సరేనా? ఎవరైనా అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అంతే. ఇప్పుడు అఖిల్ ఉన్నాడు, ఎవరన్నా ఒక చిన్న పాప వచ్చి అన్నా అన్నా మా ఇంట్లో చాలా స్వీట్స్ ఉన్నాయిరా తిందు గాని అని చెప్పి పిలిస్తే వెళ్తాడా అఖిల్? వాళ్ళు అట్లా ఎవరైనా అట్లా పిలిస్తే, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, అట్లా పిలిచినప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే ఎందుకంటే ముందు జాగ్రత్త. మీరు స్కూల్స్కి వెళ్ళేది ఎందుకు? చదువుకోవడానికి. అంతవరకు ఆ టీచర్ చెప్పే లెసను నేర్చుకోవడం. వాళ్ళు ఎవరన్నా టీచర్స్ కానీ, బయట పిల్లలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ వాళ్ళు కానీ, ఆటోల వాళ్ళు కానీ, ఎవరన్నా ఏది మాట్లాడినా సరే ముందు మీరు ఇంటికి రాగానే చెప్పేయాలి అమ్మకి. ఎవరెవరు ఏం మాట్లాడినా, ఫ్రెండ్స్ ఏదన్నా మాట్లాడినా, ఫ్రెండ్స్ మాట్లాడినవి కూడా అమ్మకి చెప్పాలి. అబ్బాయిలు చెప్పాలి, అమ్మాయిలు చెప్పాలి. చెప్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో మా పిల్లలకి ఎవరు ఏం మాట్లాడి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మంచివి చెప్తున్నారా చెడ్డవి చెప్తున్నారా, ఇవన్నీ పేరెంట్స్ చూసుకొని మీకు జాగ్రత్త చేసుకుంటారు. అందుకని ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మీరు అసలు ఎవరితో ఏం మాట్లాడారు, ఎవరు ఏం చెప్పారు మీకు అనేది అమ్మతో చెప్పాలి. చెప్తారా? రోజు చెప్తారా? రోజు చెప్పాలి. ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఏ టీచర్తో ఏం మాట్లాడారు, ఏ ఫ్రెండ్తో ఏం మాట్లాడారు, ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం చేశారు మీరు, మీ ఆటో వాళ్ళు కానీ, స్కూల్ దగ్గర ఉన్న షాప్ వాళ్ళు కానీ, లేదా ఎవరైనా సరే మీరు ఏ క్లాస్లో ఉన్నారో దానికంటే పైన క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని పలకరించారా, మాట్లాడిచ్చారా, అసలు A to Z చెప్పాలి అమ్మకి ఇంటికి రాగానే. సరేనా? తర్వాత అమ్మ ఎప్పుడైనా వద్దు వాళ్ళందరితో మాట్లాడద్దు అని చెప్తే ఇంకా మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మీరు స్కూల్కి వెళ్ళారా, చదువుకున్నారా, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చారా, అంతే. ఎందుకు అంటే ఇప్పుడు వేరే వేరే విదేశాల్లో మొన్న అన్ని దేశాలలో కూడా చదువుకోనికుండా బయటకు వెళ్తే చంపేయడాలు, అసలు చదవడానికి లేదని చెప్పడాలు, చాలా చాలా రూల్స్ పెట్టడాలు, అట్లాంటివన్నీ వేరే వేరే దేశాల్లో వచ్చి అక్కడి వాళ్ళందరూ మన దేశంలో కూడా ఉన్నారు. మన దేశం ఏంటి? భారతదేశం. భారత్ మాతాకి జై అని చెప్పండి. భారత్ మాతాకి జై. మళ్ళీ ఇంకొక 2 సార్లు. భారత్ మాతాకి జై. మళ్ళీ భారత్ మాత అని ఎందుకు అన్నారో తెలుసా? ఈ భూమి మన దేశము, ఈ భూమి అంతా అమ్మ మనకి మాతృభూమి. ఏంటి ఇది భారత భూమి ఏంటి?
ఆ మాతృభూమి మాతృభూమి మనకిది. భారతదేశం అంటే మనకి మాతృభూమి. మాతృభూమి అంటే అమ్మ కదా. మన తల్లి ఎట్లాగో భారత మాత కూడా అంతే. ఇప్పుడు మీరు ప్రతి క్లాస్లో భారత్ మాతాకి జై అని గట్టిగా అనాలి. మూడు సార్లు రాగానే లాస్ట్లో 3 సార్లు. సరేనా? సమన్విత రాసుకో అది కూడా. మీరు కూడా జై శ్రీరామ్ అన్న తర్వాత భారత్ మాతాకి జై అని కూడా అనాలి 3 సార్లు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పాయింట్, మీరు ముఖ్యంగా గౌరవించవలసిన వాళ్ళు ఎవరెవరు అంటే తల్లి, తండ్రి, గురువు. గురువు అంటే టీచర్ వేరు, గురువు వేరు. టీచర్ అంటే మీకు సైన్స్ అయితే సైన్స్ చెప్పేవాళ్ళు, సోషల్ అయితే సోషల్ చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. మిమ్మల్ని సన్మార్గంలో పెట్టేవాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించేవాళ్ళు గురువు అవుతారు. మిగిలిన స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్స్ అవుతారు. ఓకేనా? అంటే ఈ లెసన్స్ ఇవన్నీ ఇప్పుడు మన క్లాస్లో నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు గురువు నేనవుతాను. మీకు ఇంతకుముందు శ్లోకాలు, ఇలాంటి శ్లోకాలు ఎవరన్నా నేర్పించున్నారనుకోండి, వాళ్ళు కూడా గురువులే. మీకు గరుడ గమన పాట నేర్పించారు సమన్వితకి, వాళ్ళు గురువులు. హంసికాకి నేర్పించారు, వాళ్ళు గురువులు. కానీ స్కూల్లో లెసన్స్ చెప్పేవాళ్ళు టీచర్స్ అవుతారు. మన సంస్కృతి గురించి మనకి నేర్పించేవాళ్ళు గురువులు అవుతారు. దాని తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. మన దేవుడు ఎవరనేది గుర్తుంచుకోవాలి. మనము హిందువులం కాబట్టి మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా. హంసికాకి ఎవరిష్టము దేవుడు? ఏ దేవుడు ఇష్టము? కృష్ణుడు. సమన్వితకి మ్యూట్ లో ఉన్నావు. దుర్గా సరస్వతి. వెరీ గుడ్. నీకు అఖిల్? శివయ్య, హనుమంతుడు. శివయ్య. అందుకు నువ్వు అబ్బాయివైనా అబ్బాయికే దండం పెట్టుకోవాలా? శివయ్య, హనుమంతుడు అంటే అందరూ ఇష్టం అనాలి. ఇప్పుడు నేను ఊరికే ఒక పేరు అడిగాను కదా, నేను అంటే మనము అందరి దేవుళ్ళని ఒకే రకంగా పూజించాలి. శివుడు, అమ్మవారు, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వీళ్ళందరినీ కూడా ఒకే గౌరవంతో పూజించాలి, ఒకే రకంగా పూజించాలి. శివాలయం వెళ్ళినా అక్కడ ఉన్నది పరమాత్మ. రాసుకో అఖిల్, రాసుకోవాలి. మనం ఏ గుడికి వెళ్ళినా, మనవే కదా గుళ్ళు. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా కడుతున్నారు, కానీ హిందువులవే గుడి, భగవంతుడు, విగ్రహారాధన ఉన్నది హిందువులకి. మనం శివాలయం వెళ్ళినా అక్కడ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ అంటే ఉన్నాడు, ఉన్నది కాదు, ఒకటే. అది అమ్మాయా అబ్బాయా అని కాదు. పరమాత్మ అంటే ఒక శక్తి. అది శివుడా, పార్వత, విష్ణువా, లక్ష్మీదేవ, సరస్వతీదేవ, ఇవన్నీ కాకుండా ఒక శక్తి అన్నమాట. ఎట్లా వస్తుంది చెప్పండి? గుళ్ళల్లో ఆ శక్తి ఎట్లా వస్తుంది? దేవుళ్ళ వల్ల. అదే ఎట్లా? గుళ్ళల్లో పాజిటివ్ గుడిలో ఎనర్జీ చుట్టుపక్కల ఉంటే వస్తుంది. ఇంకా ఎక్కువ దైవస్నానం చేసిన వస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకా సమన్విత నువ్వు చెప్పు. గుడిలో ఎందుకు శక్తి ఉంటుంది?
మ్యామ్ పూర్వీకులు అలాగా చేస్తూ వస్తే కూడా వస్తుంది. ఆ, పాజిటివ్ నేను ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. అఖిల్ రాసుకో నువ్వు. నేను చెప్పేది నెక్స్ట్ అడిగినప్పుడు చెప్పాలి సమన్విత నువ్వు కూడా. మన ఆలయాలలో చాలా వరకు భగవంతుడు ప్రత్యక్షమైన విగ్రహాలంటే మనం తయారు చేసినవి కాదు. భగవంతుడు ప్రత్యక్షమైన చోటునే పవిత్ర స్థలాలు అంటారు, ఆలయాలు అంటారు. అంటే ఎవరైనా భక్తులు పూజ చేశారనుకో, భగవంతుడు అక్కడికి వచ్చి వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. అట్లా వచ్చినవి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, సాక్షాత్తు ఆ విగ్రహం రూపంలో వెలసిన వాళ్ళు. తిరుమలలో తెలుసా, తిరుమలలో అది చెక్కిన విగ్రహం కాదు. నాకు పీఠం తెలుసు, వారిది ఒక పీఠం ఉంది. ఎక్కడది? శృంగేరి కంచి, శంకర మఠాలు, శంకర పీఠాలు. అవును. మేము ఇంకా లింగాలు కూడా ఒక్కొక్క చోట్లో. నేను చెప్పేది పూర్తిగా రాసుకోండి, వినండి. లింగాలు సరస్వతీదేవి. వినండి ముందు వినండి, ఏం చెప్తున్నానో వినండి. దేవుడు ప్రత్యక్షమైన చోటులు మన భారతదేశంలో ఉన్నాయి, భూమండలం అంతా కూడా ఉన్నాయి. అయితే కానీ మామూలుగా కట్టిన గుళ్ళల్లో కూడా శక్తి ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల క్రితమే మన దానిలో వైదిక సనాతన ధర్మం ఉంది. వైదికము అంటే ఈ ఋషులు మనకు అందించిన మంత్రాలు వైదికంగా చదువుతారు కదా. ఇప్పుడు గుళ్ళో పూజారి చేస్తుంటారా మంత్రాలతోటి? అవన్నీ ఇప్పుడు కనిపెట్టినవి కాదు, అవన్నీ ఇప్పుడు రాసినవి కాదు, కొత్తగా స్టోరీ సినిమా తీసినవి కాదు. అవన్నీ మంత్రాలు. అవి వేల సంవత్సరాల నుంచి మొదట్లో ఋషులు సప్తర్షులు ఉన్నప్పటి నుంచి, భగవంతుడు మనుషుల్ని సృష్టించినప్పటి నుంచి ఋషులు వచ్చి భగవంతుడి నుంచి ఆ ఋషులు మనకి అందించిన ఇవన్నీ అన్నమాట. ఉపనిషత్తులు, వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇలా 4 వేదాలు ఉన్నాయి మనకి. ఆ వేదాలు, ఉపనిషత్తులు మొత్తం అంతా వైదిక ధర్మం అంటారు. దాన్ని ఏమంటారు? వైదిక ధర్మం. మన సనాతన ధర్మంలో వైదిక పరమైనవన్నీ ఋషులు మనకిచ్చారు. అవి వేల సంవత్సరాల ముందే ఉన్నాయన్నమాట. అందుకని మీరు ఎవరన్నా వచ్చి మీకు దేవుడు ఉన్నారా, మీ దేవుడు నమ్మకూడదు, మీ దేవుడు మీకు కష్టాలు ఇస్తాడు, అట్లా కూడా ఎవరన్నా మాట్లాడినా ఒప్పుకోకూడదు. ఓకేనా? మనం సనాతన ధర్మంలో చేసే పూజలకు సంబంధించిన భగవంతుడు ఇప్పటి ఆయన కాదు, ఆయన ఎప్పటి నుంచో ఉన్న ఆది అనాది అనేది లేకుండా ఉన్న పరమాత్మ. అయితే ఈ ఋషులు అందించిన వైదికమైన సనాతనమైన ఈ వేదాలు, ఇవన్నీ ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనకి వేల సంవత్సరాల ముందే మనకి ఇచ్చేశారు. వాళ్ళు తపస్సులు చేసుకొని, వాళ్ళు కనుక్కొని, ఈ రామాయణ మహాభారతాలు కూడా అవన్నీ మన పురాణాలలో, అవి మన 18 పురాణాలు, వాటికి సంబంధించినవి కూడా రాసుకొని రావాలి. అఖిల్ నువ్వు 18 పురాణాలు ఏంటి అని సమన్విత రాసుకొని వస్తుంది. సమన్విత, నువ్వు నెక్స్ట్ క్లాస్కి మన పురాణాలు ఏమిటి, 18 పురాణాలు ఏమేమి ఉన్నాయో రాసుకొని రావాలి. నెక్స్ట్ క్లాస్కి నువ్వు చెప్పాలి, అన్నీ ఒక్కొక్కటి చెప్పాలి నెమ్మదిగా. ఓకేనా? అట్లా మనము ఈ హిందూ ధర్మము, హిందువులు ఈ భగవంతుడు దీపారాధన చేసుకోవడం, పూజలు చేసుకోవడం అవి ఇప్పుడు మొదలైనవి కాదు, ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇతర మతాలకు సంబంధించి ప్రచారాలు చేసేవాళ్ళు ఎవరన్నా
హిందువులు కనిపిస్తే వాళ్ళని తన్నడాలు ఇలా చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే, వాళ్ళందరికీ వేరే మతం లేదు. ఇంతకుముందు 3 తరాల ముందు వాళ్ళు కూడా ఇంతకుముందు మన హిందూ ధర్మంలో ఉన్న పూజలు చేసేవాళ్ళు. చేసిన తర్వాత కొన్ని తరాలు అయిన తర్వాత ఏమయ్యేదంటే వాళ్ళని మత మార్పిళ్ళు చేశారనమాట. అందుకని వాళ్ళు మతం మారడం వల్ల ఇప్పుడు హిందువులంటే ఫైటింగ్ చేస్తున్నారు. అందుకని మీరు ఎప్పుడైనా మీ భగవంతుణ్ణి మీరు పూజ చేయాలి. ఎవరన్నా ఏమన్నా చెప్తే నమ్మకూడదు. మనకి సంబంధించిన దేవుణ్ణి మనమే పూజ చేయాలి. ఓకేనా? మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు నేర్చుకునేవి హంసిక, నువ్వైనా, సమన్విత, అఖిల్, మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడానికి కాదు ఇక్కడ నేర్చుకునేది. మీరు నా స్టూడెంట్స్ కదా, అవునా కదా? మీరేం చేయాలంటే మీరు స్ట్రాంగ్ అయ్యి మీరు ఈ విద్యలన్నీ నేర్చుకొని మీరు రోజు రోజుకి స్ట్రాంగ్ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ రోజు చదువుతూ ఉన్నారనుకో, ఆంజనేయ స్వామివి, రాములు వారివి బాగా రోజు చదువుతూ ఉంటే, బైహార్ట్ చేస్తూ ఉంటే మీకు ఒక ఎనర్జీ వస్తుంది. మిమ్మల్ని చూడంగానే ఎదురుగా ఎవరన్నా బ్యాడ్గా వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు భయపడిపోతారు మిమ్మల్ని చూస్తే. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మేము రోజు అది హనుమంతుడిది, రాముడిది అని చదవడం వల్ల మనకి అవును, బలం ఇంకా పాజిటివ్. అవును. అవి రోజు చదివితే మీలో ఒక ధైర్యం కనిపిస్తుంది, ఒక తేజస్సు కనిపిస్తుంది, ఒక పవర్ కనిపిస్తుంది. ఆ పవర్ని చూసి వాళ్ళు పారిపోతారు. అమ్మో వీళ్ళదో ఏదో శక్తి ఉంది, వీళ్ళలో ఆంజనేయ స్వామి ఉన్నాడో, వీళ్ళ దేవుడు ఉన్నాడో, శివుడు ఉన్నాడో, అమ్మో రాములు వారు ఉన్నారో. ఇందాక మనం ఫస్ట్ రాముడిని ఏమనుకున్నాం? జై శ్రీరామ్, వీరత్వం. ఇప్పుడు ఈయన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? వీరుడు అనిపిస్తుందా? వీరుడు, వీరుడు, ధీరుడు. ఎట్లా నిలబడ్డాడు చూడాలి. నువ్వు కూడా అఖిల్, నువ్వు కూడా అట్లా యుద్ధానికి రెడీ, ధర్మం కోసం అని చెప్పాలి. ఆయన ఎట్లున్నాడు బాణం పట్టుకొని, ఎవరక్కడ మోసం చేసేవాళ్ళు, ఎవరు మోసం చేసేది అన్నట్టున్నారు కదా. అట్లాగా అఖిల్ నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అట్లని ఇబ్బందుల్లోకి వెళ్ళకూడదు. ఎవరన్నా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దేవుడు ఏం లేడులే, మీ అమ్మ వాళ్ళు ఏం చేయలేరులే, మీ నాన్నగారు ఏం చేయలేరులే, అట్లా ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, గొడవలు పడకండి, వచ్చేయండి పక్కకి. సరేనా? ఎవరన్నా మీ స్కూల్లో తెలిసిన వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరైనా మీ దేవుడు ఏం చెయ్యడు, లేదంటే ఇంకా ఏదన్నా మాట్లాడేటప్పుడు మీరేం చేయాలంటే మీ తల్లిదండ్రుల గురించి కానీ ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉండద్దు. వాళ్ళ దగ్గర ఉండకుండా బయటికి పక్కకు వచ్చేసేయాలి. ఎందుకు హంసిక చెప్పు నువ్వు? మ్యామ్ ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్కువ రెచ్చగొట్టి మన హిందూ సాంప్రదాయాన్ని అంటే పాడు చేస్తారు. అందుకని పాడు చేయడం అట్లా అంటే చెడ్డ. ఇదే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే మనస్పర్ధలు, గొడవలు అలాంటివి రాకుండా చెడ్డగా మాట్లాడే వాళ్ళతోటి ఆర్గ్యూ చెయ్యొద్దు. చెడు మాట్లాడే వాళ్ళతోటి ఆర్గ్యూ చేయకుండా పక్కకు వచ్చేసేసేయాలి మీరు. సరేనా? సరే. సమన్విత, నువ్వు కళ్ళు మూసుకొని సర్వే భవంతు సుఖినః అవన్నీ చెప్పండి. ఒకసారి భారత్ మాతాకి జై చెప్పండి. భారత్ మాతాకి జై. మళ్ళీ గట్టిగా చెప్పాలి. అసలు భారత్ మాతాకి జై. గట్టిగా. అసలు ఏం చిన్నగా చెప్తున్నారు? భారత్ మాతాకి జై. మళ్ళీ భారత్ మాతాకి జై. ఇప్పుడు మీకు చెప్పిన వాటిల్లో గుర్తుంచుకోవాల్సిన వాళ్ళు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, మన భరత మాత. మన భారతదేశాన్ని కూడా రోజు తలుచుకొని దండం పెట్టుకోవాలి. ఎందుకు? మనకి నిలవడానికి
చోటిచ్చింది ఈ దేశం, మన భారత భూమి. సరేనా? ఇంకా చెప్పేసే సమన్విత. మీరు కూడా మ్యూట్ లో ఉండి రిపీట్ చేయండి తనతో పాటు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వెరీ గుడ్, వెరీ గుడ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పినవన్నీ నీట్ గా రాసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి రావాలి. ఏం మాట్లాడాను ఈరోజు అనేవి కూడా చెప్పాలి నాకు నెక్స్ట్ క్లాస్ లో. సరేనా? సరే అయితే రేపు మళ్ళీ ఉగాది గురించి రాయాలి. ఉగాది గురించి ఇంకా రామాయణం గురించి రాయాలి. ఇప్పుడు మన క్లాస్ లో ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఇవాళ ఆదివారం కదా, మళ్ళీ వచ్చే ఆదివారం లోపల ఏమేం పండుగలు రాబోతున్నాయి, ఏమేం ఫెస్టివల్స్ మనకి పండుగలు, ముఖ్యమైన రోజులు, అవన్నీ రాసుకొని రావాలి. వాటి గురించి చెప్పాలి. సరేనా? ఉగాది వస్తుంది, మన కొత్త సంవత్సరాది. మనది జనవరి 1 కాదు, మన కొత్త సంవత్సరము న్యూ ఇయర్ జనవరి 1 కాదు. మనం హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఉగాది రోజు మనకి సంవత్సరం మారుతుంది. ఏంటి హంసిక? ఉగాది అర్థం అవ్వట్లా, సరిగ్గా చెప్పండి. సమన్విత మ్యూట్ లో ఉండు. సమన్విత మ్యూట్ లో. ఇది ఉగాది కదా. న్యూ ఇయర్ అనేది అది ఈ మధ్య వినండి. న్యూ ఇయర్ అనేది జనవరి 1 అనేది ఈ మధ్య కాలంలో మనకి ఈ స్వతంత్రం అది రాక ముందు నుంచి వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, వాళ్ళు క్రియేట్ చేసింది జనవరి 1 న్యూ ఇయర్. మనకి లేదు. మనకి భారతదేశంలో కొత్త సంవత్సరాది అంటే ఇదే ఉగాది. దానికి తిథులు వారాలు అన్నీ చూసి తిథులు మారుతాయి, అలాగే ఋతువు మారుతుంది, మాసం మారుతుంది. అవన్నీ కూడా రాసుకొని రావాలి అఖిల్. మీరు నెక్స్ట్ ఏ మాసాలు ఉన్నాయి అన్నీ రాయాలి నెక్స్ట్ క్లాస్. సరేనా? సరే అయితే జై శ్రీరామ్. వచ్చే వారం కలుద్దాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.